నా పేరు వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గవర్నమెంట్. నిన్నటి రోజు ఎలిఫెంట్ నేషనల్ హైవే మీద జరుగుతున్న ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాము. దానికి గాను ఈరోజు చిన్న ప్రెస్ మీట్ మనం మీడియా మిత్రులతో అందరితో ఈరోజు పెట్టాము. ముఖ్యంగా ఈ ఎలిఫెంట్ క్యాప్చర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 13, 2025 సంవత్సరంలో మన సుకుమార్ని సెక్షన్ ఆఫీసర్ పర్మనెంట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని ఈ ఎలిఫెంట్ అటాక్ చేసింది. అప్పటి నుంచి దీని మీద చాలా దృష్టి కేంద్రీకరించాము. తర్వాత ఈ మధ్యకాలంలో గత 5 నుంచి 6 నెలల వరకు ఈ NH నేషనల్ హైవే మీకు వస్తుంది. మరి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది. మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, లోపలికి వెళ్తుంది. మరి పోయినా మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి లేకపోతే పక్కకి వెళ్ళిపోతే మరి వస్తున్నాం. ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కో రోజు అయితే 10 సార్లు కూడా డ్రైవ్ చేశా కానీ NH మీకు వస్తుంది, తర్వాత లోపలికి వెళ్తుంది. అది బహుశా దాని గ్రూప్లో ఉండేది ఉన్న ఎలిఫెంట్స్ 2-3 ఎలిఫెంట్స్ అక్కడ యాక్సిడెంట్ 2023 జూలై యాక్సిడెంట్లో చనిపోయి 6 రోజులు చెందిందే అనుకుంటున్నాను. అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా దాన్ని అదే బలంలో మనం NH పక్కనే బరీ చేశాం కాబట్టి ఆ ప్రదేశానికి వస్తుందని అనుకున్నాము. ముఖ్యంగా ఈ ఎలిఫెంట్ క్యాప్చర్ చేయడం ఏమంటే దాని యొక్క సేఫ్టీ కోసం, అనిమల్ ఎలిఫెంట్ సేఫ్టీ కోసం మనం క్యాప్చర్ చేసాము. ఆ ఎలిఫెంట్ నుండి ఎప్పుడైతే NH మీదకి వస్తుందో మీకు తెలిసి NH 430 రోజుకి మామూలు మొదలైన చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అట్లాగే ఇది కూడా మనం ఈ అనిమల్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే మనం క్యాప్చరింగ్ కోసం రాసాము. మన PCF గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆయనే చీఫ్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ కూడా ఆయన నుంచి మనకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వటం వల్ల మనం ఇది క్యాప్చర్ చేశాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు చాలా చొరవ తీసుకొని మన 20 ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి 4 తెప్పించారు. వాటితో పాటు మన సీనియర్ 20 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆపరేషన్ని చేయడం జరిగింది. ఇది క్యాంప్ స్టార్ట్ అయినాక మనం మే 21, 2025లో మనకి ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అన్ని ఎలిఫెంట్స్ని మనవి వాటివి అన్ని ట్రైనింగ్ ఇస్తూ వచ్చామన్నమాట. అంతా ఒక టీమ్గా వర్క్ చేయడానికి అనమాట. ఆ టీమ్గా వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఇంతకాలానికి మనకి పర్మిషన్ వస్తుంది. నిన్న అన్నీ బాగా కోఆర్డినేటెడ్గా అన్ని ఇస్తూ వర్క్ చేసి నిన్న ఒక ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ ఎలిఫెంట్ కూడా మన CF గారు అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు కేశవ్ అని నామకరణం చేశారు. రాత్రి ఇది గ్రౌండ్లోకి తీసుకెళ్ళాక కేశవ్ గారిని నామకరణం చేశాం. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకనే జనరల్ పబ్లిక్ని వేరే ప్రెస్ మీడియాని ఎవరిని అలవ్ చేయడానికి ఉండదు అనమాట. ఏమన్నా జరిగితే మరి చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. అందుకని చాలా ఎమర్జెన్సీ అండ్ రిస్కీ సిచ్యుయేషన్ అనమాట. రిస్క్ అనేది 1000% ఉంటుంది. అట్లాగే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేశాం కాబట్టి ఈరోజు రివార్డ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ రిస్క్లో ఏమైనా జరిగిందంటే జనరల్ పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ అది డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే మనం ఎవరిని అలవ్ చేయలేదు. అది మీరు సరదా భావించకుండా అది మా యొక్క విన్నపాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారని చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. అట్లాగే మీకు కావాల్సిన ప్రెస్ నోటు, తర్వాత వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా రిలీజ్ చేసాము. అవన్నీ ఉపయోగించుకొని మీరు న్యూస్ రాసుకోవచ్చు. తర్వాత ఈ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాము. ఈ వాయిస్ ఓవర్ కూడా మీరు తీసుకొని అంతా పాజిటివ్గా న్యూస్ రాస్తారని చెప్పి అందరికీ ఏమన్నా నిన్నటి రోజున ఏమైనా ఇబ్బంది కలిగితే సరదా క్షమించమని కోరుతూ థ్యాంక్స్ అమ్మా. ఈ కంటి చూపు లెఫ్ట్ కన్ను విజన్ కనపడదు అనమాట. సరిగ్గా ఒక 80% వరకు విజన్ కనపడుతుంది. అందుకని దాన్ని జూకే ఫస్ట్లోనే అనుకున్నాము, జూకి ట్రాన్స్పోర్ట్ చేసాము. అక్కడ నుంచి గణేష్ ఎలిఫెంట్ అని ఇంతకుముందు గణేష్ ఎలిఫెంట్ మన దగ్గరే ఉండేది. గణేష్ ఎలిఫెంట్ కూడా నన్యాల ఎలిఫెంట్ క్యాంప్లో ఉంది. కానీ అది దానికి అప్పుడు కొద్దిగా ఇంజురీ అవ్వడం వల్ల డాక్టర్ రోజు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పి నన్యాలకి అక్కడ జూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కాలంలో సుమారు 10-12 ఏళ్ళ ముందు అక్కడ దాన్ని బాగా ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నది. అది ఇప్పుడు మనం తెచ్చుకున్నాం అన్నమాట. అది కూడా గణేష్ అనిమల్ కూడా మందే అనమాట. మొత్తం ఇది ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ మన పల్లెలో ఉన్నది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంప్ అన్నమాట. ఒకటే ఒక క్యాంప్ ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పగలం మన ఆంధ్రప్రదేశ్కి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలిఫెంట్ ప్రాబ్లం వచ్చినా ఈ 20 ఎలిఫెంట్స్ మనము మూవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గించడానికి అక్కడ పోయి మనం ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లాగే ఈ ఫ్యూచర్ ఒక 5 to 7 days లోపల ఒక 2 ఎలిఫెంట్స్ కూడా మనం పార్వతీపురం
భారతీపురం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చి అది కూడా 20 తేదీ కానీ 20 తర్వాత కానీ మనం కంపల్సరీ అది తీసుకుంటే అక్కడ కూడా మనం ఆపరేషన్ చేస్తాం. సమయంలో మన ఎలిఫెంట్ క్యాంప్ ముందరే జరిగింది బాగా. సార్ ఇప్పుడు కేశవ్కి ఎక్కడ పడుతుంది సార్ ట్రైనింగ్? సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది. ఇంతకుముందు అది ఎన్హెచ్కి వస్తుంది పోతుంది, ఎన్హెచ్ మీద ఏమి పడితే అది తింటారంట. అట్లా ఎన్హెచ్ మీద ఏమన్నా మన వాళ్ళు ఈ మ్యాంగోస్ ఇవన్నీ వేయడం వల్ల అది అట్లా అలవాటు పడింది. అక్కడ ఎన్హెచ్లో ఏముంటే అది తినేదనమాట. అట్లా మేము క్యాప్చర్ చేసే మానిటరింగ్ చేస్తున్నప్పుడు ముందు అయితే ఏమైందంటే అది కొద్దిగా బాగా చిక్కిపోయింది, సరిగ్గా ఫుడ్ లేక. అందుకని మేము 20 రోజుల వరకు దానికి ఫీడింగ్ ఇచ్చి సాయంత్రం పూట రోజు దాన్ని మానిటర్ చేస్తూ ఒక ప్లాన్గా చేసాము. యాక్చువల్గా ఆపరేషన్ కూడా అంత 2 to 3 hours అయిపోతుంది అనుకున్నాం మ్యాక్సిమం. కాకపోతే 5 to 6 hours జరిగింది. ఎన్నో ఉన్న ఎలిఫెంట్స్ అని పాల్గొన్నాయి. ఒక వినాయక్ అనే ఎలిఫెంట్ అది మస్తులో ఉందన్నమాట. మస్తులో ఉండటం వల్ల దాన్ని ఉపయోగించలేదు మనము. రంజన్ ఎలిఫెంట్ మనకి రంజన్